దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7, 8 వచనాలు గనక మనం పరిశీలన చేయగలిగితే, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరుచుకొనుడి అని లేఖనంలో రాయబడి ఉంది. యేసు క్రీస్తు రక్తంలో కడుగుబడిన ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ఒక ముఖ్యమైన లక్షణము ఏమిటి అంటే ఓపికను కలిగి ఉండడం. సాధారణంగా అలా ఓపిక పట్టడం అంటే మనుష్యులకు ఇష్టం ఉండదు, కానీ లేఖనం సెలవిస్తుంది ప్రభు రాకడ వరకు నువ్వు ఓపిక కలిగి ఉండాలి అని. అయితే దేనిలో నువ్వు ఓపిక కలిగి ఉండాలి అని ఈ లేఖనాలు గనక మనం పరిశీలన చేయగలిగితే, నీ రక్షణను నువ్వు కాపాడుకునే విషయంలో నువ్వు ఓపిక కలిగి ఉండాలి. దేవుని కార్యాలు, అద్భుతాలు నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు ఓపికను కలిగి ఉండాలి. నువ్వు ఫలించడానికి ఓపికను కలిగి ఉండాలి. వస్తున్న ప్రతి శ్రమలను, నిందలను నువ్వు ఓపికతో సహించాలి, భరించాలి అని లేఖనం సెలవిస్తుంది. నీ ముందు ఉన్న పరుగు పందెంలో నువ్వు ఓపికతో పరిగెత్తాలి. పరిగెత్తితేనే కదా బహుమానాన్ని పొందుకోగలం. ఓపికను మాదిరిగా పెట్టుకోమని యాకోబు 5:10 మనం చూడగలం. ప్రియ దేవుని ప్రజలారా, తల్లి తన గర్భంలో శిశువును 9 నెలలు మోసిన తరువాతనే కదా బిడ్డను ఆరోగ్యంగా, సజీవంగా తల్లి చూడగలదు. అలా కాకుండా 4వ నెలలోనే, 5వ నెలలోనే బిడ్డ కావాలి అంటే అది జరగని పని. యెహోషువ 24:32 ప్రకారం ఓపికతో నువ్వు కనిపెట్టగలిగితే తప్పక ఫలితాన్ని నువ్వు చూడగలవు. అబ్రహాము వలె, అన్నా వలె, యోసేపు వలె నువ్వు ఓపికను కలిగి ఉంటే నీ జీవితంలో తీరని ప్రతి చింత నుండి దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఆ ఓపిక 1 గంట, 1 నెల, 1 సంవత్సరం అని వాక్యం సెలవు ఇవ్వడం లేదు, కానీ ప్రభు రాకడ వరకు నువ్వు ఓపికను కలిగి ఉండాలి అని ప్రభు హెచ్చరిస్తూ ఇప్పుడు నీతో మాట్లాడుతున్నారు. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.